హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 9వ క్లాసు జాగ్రఫీలో భాగంగా 4వ పాఠం శీతోష్ణ స్థితి క్లైమేట్ గురించి తెలుసుకుందాం. శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో అంటే 30 సంవత్సరాలు పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యతలన్నింటి మొత్తం. వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితి. శీతోష్ణ స్థితిలోను వాతావరణంలోనూ ఉన్న ఒకే అంశాలు ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, ఆర్ద్రత మరియు అవపాతం. దేని ఆధారంగా సంవత్సరాన్ని శీతాకాలం, వేసవి లేదా వర్షాకాలం వంటి ఋతువులుగా విభజిస్తారు? నెలవారీ వాతావరణ పరిస్థితుల ఆధారంగా. మాన్సూన్ అనే పదం డాష్ పదం అరబిక్. మాన్సూన్ అనే అరబిక్ పదం డాష్ నుండి ఉద్భవించింది. మౌసం. మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడం. భారతదేశ శీతోష్ణ స్థితిని డాష్ రకంగా అభివర్ణిస్తారు. ఋతుపవన శీతోష్ణ స్థితి. దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో ప్రధానంగా కనిపించే శీతోష్ణ స్థితి ఋతుపవన శీతోష్ణ స్థితి. వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణమాపకంలోని పాదరసం అప్పుడప్పుడు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ను తాకుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది? 20 డిగ్రీల సెంటీగ్రేడ్. శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్ లోని ద్రాస్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండవచ్చు. అయితే తిరువనంతపురంలో ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండవచ్చు? 22 డిగ్రీల సెంటీగ్రేడ్. థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్కి పెరగవచ్చు? 50 డిగ్రీల సెంటీగ్రేడ్. రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్కి పడిపోతుంది. మాన్సూన్ మరియు నికోబార్ దీవులలో లేదా కేరళలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలలో డాష్ ఎక్కువ తేడా ఉండదు. హిమాలయాల ఎగువ ప్రాంతాలలో అవపాతం ఎక్కువగా హిమపాతం రూపంలో ఉండగా దేశంలోని మిగిలిన ప్రాంతాలలో డాష్ రూపంలో ఉంటుంది. వర్షం. మేఘాలయలో వార్షిక వర్షపాతం ఎంత? 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. లడఖ్ మరియు రాజస్థాన్లో వార్షిక అవపాతం ఎంత? 10 సెంటీమీటర్ల కంటే తక్కువ. దేశంలోని చాలా ప్రాంతాలు ఏ నెల నుంచి ఏ నెల వరకు వర్షపాతం పొందుతాయి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు. తమిళనాడు తీరంలో ఎక్కువ వర్షపాతం ఏ నెలలో ఉంటుంది? అక్టోబర్, నవంబర్. ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపుకి వెళ్లే కొలది వర్షపాతం డాష్ తగ్గుతుంది. ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు ఎన్ని? అవి ఏవి? 6. అవి: 1 అక్షాంశం, 2 ఎత్తు, 3 పీడనం మరియు పవన వ్యవస్థ, 4 సముద్రం నుండి దూరం ఖండాంతర్గత ప్రదేశాలన్నమాట. సముద్ర ప్రవాహాలు, నైసర్గిక స్వరూపాలు. పీడనం మరియు పవన వ్యవస్థ డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మరియు ఎత్తు. ప్రపంచంలోని చాలా ఎడారులు ఉప ఉష్ణ మండలంలో ఖండాల పశ్చిమ అంచులలో ఎందుకున్నాయి? న్యూ టెక్స్ట్ బుక్ లో అడిగిన ప్రశ్న. ఖండాల పశ్చిమ తీరంలో 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉష్ణమండల ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఎడారులు పశ్చిమ అంచులలో ఉండడానికి కొన్ని కారణాలు
ఖండాల తూర్పు ప్రాంతంలోనే వర్షాలు కురిసి పశ్చిమ ప్రాంతాల్లో కురవకపోవడం, ఖండాల పశ్చిమ ప్రాంతాలు అధిక పీడన మేఖలలో ఉండటంతో ఇక్కడ గాలులు నిమజ్జనం చెందుతాయి. ఖండాల పశ్చిమ ప్రాంతాలు పర్వత పరాన్ముఖ దిశలలో ఉండటం, ఖండాల పశ్చిమ తీరం వెంబడి శీతల సముద్ర ప్రవాహాలు విస్తరించి ఉండటం. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు: 1 అక్షాంశం, 2 ఎత్తు, 3 పీడనం మరియు పవనాలు. ఇందులో 3 ఉన్నాయి. పీడనం మరియు భూ ఉపరితల పవనాలు, ఉపరితల గాలి ప్రసరణ, పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫానులు. పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరం వరకు దేశం మధ్యలో వెళుతున్న రేఖ ఏది? కర్కట రేఖ. భారతదేశంలో కర్కట రేఖకి దక్షిణంగా ఉన్న ప్రాంతం ఈ రకం శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది. ఉష్ణమండల శీతోష్ణ స్థితి. భారతదేశంలో కర్కట రేఖకి ఉత్తరాన ఉన్న ప్రాంతం ఈ రకం శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది. ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి. భారతదేశ వాతావరణం ఏ శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది? ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి. భారతదేశ తీర ప్రాంత గరిష్ట ఎత్తు దాదాపు 30 మీటర్లు. ఇవి మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. హిమాలయాలు. ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం నుండి భారతదేశంలోకి వీచే పవనాలు ఏవి? ఈశాన్య పవనాలు. ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం నుండి వీచే ఈశాన్య పవనాలు దక్షిణం వైపు వీచి ఈ కారణంగా కుడివైపుకు మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీస్తాయి. కొరియాలిస్ ప్రభావం లేదా శక్తి. ఈ పవనాలు కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి లేదా వర్షాన్ని అసలు ఇవ్వవు. ఈశాన్య పవనాలు. కొరియాలిస్ ప్రభావం అనగా భూభ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి. భూమి తన అక్షం మీద పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఇది కొరియాలిస్ ఫోర్స్ అని పిలువబడే శక్తికి కారణమవుతుంది. పెరల్స్ లా అనగా కొరియాలిస్ శక్తి ఉత్తరార్ధగోళంలో పవనాలను కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణార్ధగోళంలో ఎడమ వైపు దిశను మార్చడానికి కారణం అవడాన్ని పెరల్స్ లా లేదా కొరియాలిస్ ప్రభావం అంటారు. గాలి అధిక పీడన ప్రాంతం నుండి దక్షిణ హిందూ మహాసముద్ర మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్య రేఖను దాటుకుని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతాల వైపు వీచే పవనాలు నైరుతి ఋతుపవనాలు. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై వీచి తేమను సేకరించి భారతదేశ ప్రధాన భూభాగంలో విస్తారమైన వర్షాన్ని ఇస్తాయి. నైరుతి ఋతుపవనాలు. దేశంలోని ఉత్తర మరియు వాయువ్య భాగాలలో సంభవించే విక్షోభాలు పశ్చిమ తుఫాను విక్షోభాలు. ఏ రకమైన జెట్ ప్రవాహాలు సుమారు 27 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉన్నాయి. ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహాలు. వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి హిమాలయాలకు ఉత్తరాన వీచే ఉప ఉష్ణమండల ప్రవాహం పశ్చిమ జెట్ ప్రవాహం. వేసవి నెలలో ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వీచే ఉప ఉష్ణమండల ప్రవాహం తూర్పు జెట్ ప్రవాహం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
మధ్యధరా ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. పశ్చిమ తుఫాను విక్షోభాలు భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేసే పవనాలు పశ్చిమ తుఫాను విక్షోభాలు. భారతదేశ ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించిన వారిలో మొదటి వారు నావికులు. భారతదేశ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని పేరు పెట్టిన వారు అరబ్బులు. భారతదేశంలో ఎన్ని ప్రధాన ఋతువులు ఉన్నాయి? అవి ఏవి? 4. అవి: 1. చల్లని వాతావరణ కాలం, శీతాకాలం. వేడి వాతావరణ కాలం, దీన్ని వేసవి కాలం అంటారు. పురోగమన ఋతుపవన కాలం, దీనిని వర్షాకాలం అంటారు. తిరోగమన ఋతుపవన కాలం, దీనిని సంధికాలం అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి వరకు ఉండే కాలం చల్లని వాతావరణ కాలం లేదా శీతాకాలం. ఉత్తర భారతదేశంలో చల్లని వాతావరణ కాలం శీతాకాలం, నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి వరకు. ఉత్తర భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెలలు డిసెంబర్, జనవరి. శీతాకాలంలో చెన్నై సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. శీతాకాలంలో ఉత్తర మైదానాల్లో ఉండే ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ లెసన్లో మొత్తం 95 బిట్స్తో పాటు అదనపు సమాచారం కింద 38 బిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు మన ఛానల్లో ఈ లెసన్ని పూర్తిగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు 89 రూపాయలు పే చేసి మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి జాయిన్ బటన్లో మెంబర్షిప్ తీసుకొని చూడవచ్చు. ఇందులో మొత్తం 95 బిట్స్ ఉన్నాయి. అలాగే అదనపు సమాచారం కింద 38 బిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మీరు వీడియోలు చూడవచ్చు. ఫ్రెండ్స్, కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం 1 and 2 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. బుక్ 1లో 6th క్లాస్, 7th క్లాస్ మరియు 8th క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. అలాగే బుక్ 2లో 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. ఈ 2 పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాల వెల కేవలం 700 రూపాయలు మాత్రమే. కొనాలనుకునేవారు 9966466776 కి లేదా 9885085212 కి కాల్ చేయండి. బుక్ 1 లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది, చూడొచ్చు. విషయ సూచిక 6th క్లాస్ లెసన్ వైజ్ మనము బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 లెసన్స్ 6th క్లాస్లో మనం చూడవచ్చు. 12 చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే విషయ సూచిక 7th క్లాస్కి సంబంధించి 13 పాఠాలు ఉన్నాయి. ఈ 13 లెసన్స్కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు. అలాగే
8th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్కి సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8th క్లాస్ హిస్టరీలో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8th క్లాస్ పాలిటిక్స్కి సంబంధించి 10 లెసన్స్ ఉన్నాయి. ఈ 10 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. బుక్ 2 లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. విషయ సూచిక 9th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. అలాగే హిస్టరీ 9th క్లాస్ హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. పాలిటిక్స్ 9th క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని పాలిటిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి, గమనించగలరు. ఎకనామిక్స్ 9th క్లాస్ ఎకనామిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. న్యూ టెక్స్ట్ బుక్ 9th క్లాస్ ఎకనామిక్స్లో 4 లెసన్స్ ఉన్నాయి. తర్వాత విషయ సూచిక 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీలో 7 లెసన్స్ ఉన్నాయి. ఈ 7 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది. హిస్టరీ 10th క్లాస్ హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు. తర్వాత పాలిటిక్స్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి, గమనించగలరు. అలాగే ఎకనామిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ 22 లెసన్స్ ఉన్నాయి. ఈ 22 లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 1 లెసన్ మోడల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, గమనించగలరు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీరు గమనించగలరు. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.